గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. దీపావళి పండుగ అందరూ దీపాలు వెలిగించి టపాసులు పేలుస్తూ సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయాల్సినటువంటి పరిస్థితిలో విశాఖలో విషాదకరమైన ఘటన. రోడ్డు ప్రమాదంలో 2 మైనర్లు చనిపోవటం అనేది తీవ్ర బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మరొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే 2 మైనర్లే. అసలు ఏం జరిగింది? రాత్రి 11 గంటల ప్రాంతంలో పాతగాజువక్కలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అబ్బాయి వాళ్ళ అక్కగారు ఉన్నారు. మాట్లాడిస్తాను. అబ్బాయి గారి పేరు ఐజీ అండి. ఏం పేరు? పూర్తి పేరు మారేపల్లి ఐజీ. ఓకే. ఏం చదువుకున్నాడు బాబు? ఐడియా లేదండి నాకైతే. మీరు తండ్రా? ఓకే. ఏం చదువుకున్నాడు బాబు? తెలియదమ్మా. మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు మీకు నాకు తెలియదు. అదేంటి? మా పాపే చెప్తాను. ఏం చదువుకున్నాడు? మరి మనకేం చేసినాడు? ఐడియా లేదు కదా, ఎలా చెప్పేస్తాం? ఇప్పుడు చెప్పేస్తాం, రేపు తేడా వద్దా? అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఏం పేరు అబ్బాయి పేరు? ఐజీ అంటున్నారు. అజయ్ రాజు. అజయ్ రాజు. ఎంత ఏజ్ ఎంత ఉంటుంది? 17. మీరు? మేము నాది 10th తోటి ఆపేసాం. మా ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్. 10th అయిపోయిన తర్వాత అబ్బాయి డ్యూటీ చూసుకున్నాడు. ఏం పని చేస్తున్నాడు? అబ్బాయి ఎక్కడ కోల్డ్ ఫార్మ్ పని చేస్తున్నాడు అని హెల్పర్ కింద వెళ్తున్నాడు అనమాట. ఏం పని చేస్తున్నాడు తెలుసా? పని తెలుసమ్మా. మీకు ఎంతమంది పిల్లలు అండి? బాబు పాప. బాబు పాప. పెద్దోడా చిన్నోడా? బాబు పెద్దోడు, పాప చిన్నదా. పాప చిన్నదా. నిన్న ఎక్కడికి వెళ్ళారు? నన్ను లేదండి, నన్ను కూలి పనికి వెళ్ళిపోను నచ్చితపురం. వాళ్ళు ఎక్కడికి నాకు తెలియదండి. ఎన్ని గంటలకు జరిగింది రోడ్డు ప్రమాదం? ఏమో నాకు తెలియదు. అసలు ఏం తెలియదు. నాకు అసలు తెలియదు. ఓకే. మీరు పొద్దున్న వచ్చారు. జనరల్ గా అబ్బాయిని పిల్లండి అంటే జనరల్ ఇన్ఫర్మేషన్. అసలు అబ్బాయి ఏంటి? రమ్మ. ఏ స్కూల్లో చదువుకున్నారు మీరంతా? ZPH కనితి హై స్కూల్. ఇప్పుడు అబ్బాయి ఏజ్ 17 ఇయర్స్. ఇంకా చదువు అంటే అబ్బాయికి అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని చూస్తేనే చాలా బాధేస్తోంది. ఎందుకంటే అమాయకత్వం, చదువుకోలేనటువంటి అమాయకత్వం. కనీసం కొడుకు ఎంతవరకు చదివాడో అన్నది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితులు అతను ఉన్నారు. ఇప్పుడు 2 చనిపోయారు కదా మైనర్లు. ఇంకొక అబ్బాయి ఎవరు? ఇంకో అబ్బాయి కూడా మాతోటే స్కూల్ అబ్బాయి. ఇప్పుడు మాతో ఇంటర్ కలిసి చదువుకుంటున్నాం. ఇప్పుడు అబ్బాయికి హ్యాండ్ బ్రేక్ అయిపోయింది, హాస్పిటల్లో ఉన్నాడు అనమాట. అజయ్ మనోజ్ చనిపోయారు. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళారు. మా వాడు ఏమొచ్చి వెనకతలు కూర్చున్నాడు లాస్ట్ లోని. వీళ్ళిద్దరు ఏమొచ్చి డివైడర్ గుద్దిసుకున్నారు అనమాట. డ్రైవింగ్ ఎవరు చేస్తారు? అజయ్. మిడిల్ పర్సన్ ఎవరు? మనోజ్. మధు మావాడే. ఈ ముగ్గురు కలిపి ఫ్రెండ్స్. ఏ టైం ఇప్పుడు అయిందమ్మా? రాత్రి 12 గంటలకు జరిగింది. ఎక్కడ జరిగింది? గాజువాక, పాత గాజువాక బస్ స్టేషన్. నిన్న పండగే కదా. ఏం పండుగ? దీపావళి. జనరల్ గా 6-7 అయితే బయటకు రావడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే అందరూ రోడ్ల మీద క్రాకర్స్ వెలిగిస్తారు, ఇంట్లో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని. 12 గంటలప్పుడు యాక్సిడెంట్ అయింది. ఎలా అయింది? వాళ్ళు నైట్ రైడ్లు కానీ వెళ్తారు అనమాట. వాళ్ళు వెళ్ళింది కూడా ఒక బండితో కాదు, దగ్గర 12 మంది వెళ్ళారు, 4 బళ్ళు తీసుకొని. రేస్ కాదు, అలా రైడింగ్కి వెళ్ళారు బయటికి. అలా వెళ్ళి చూసుకున్నాం. వీళ్ళకి హెవీ అయిపోవడం వల్ల తాగి డ్రింక్ చేశారు అనమాట. లేదు, ఇద్దరే డ్రింక్ చేశారు. అజయ్ మనోజ్ డ్రింక్ చేశారు. మిడిల్ లో కూర్చున్నాడు. 17. చదివింది 10th వరకే. ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నారు? వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అంటే ఒక ఫ్రెండ్ గా మిమ్మల్ని అయితే నేనేం అడగట్లేదు కానీ, అవునులేండి, అంటే మనం ఆలోచించాల్సింది ఇప్పుడు ఎవరికి నష్టం కలిగింది? వాళ్ళ తల్లిదండ్రులకి. 17 ఇయర్స్ మైనర్లు వాళ్ళు బండి డ్రైవ్ చేయడానికే అనర్హులు. అలాంటిది డ్రింక్ చేసి అంటే మీరు ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ గా మీలో ఎలాంటి రియలైజేషన్ వచ్చింది? మేము ఆఖరికి చెప్పాం నైట్ రైడ్లు ఎందుకురా, ఈరోజు పండగ కదా అని చెప్పినా కూడా వాళ్ళ మాట వినలేదన్నమాట. మరి అలా చేశారు వాళ్ళు. ఈ అబ్బాయి అంటే ఎక్కడ ఉంటున్నారు? కోరమన్పాలెం నుంచి గాజువాక మీదుగా ఆర్కే బీచ్ కి బయలుదేరారా? మొత్తం 12 మంది. ఇప్పుడు అందరు కొంతమంది పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మిగతా వాళ్ళు కౌన్సిలింగ్ జరుగుతుంది వాళ్ళకి. ఇంతకుముందు కూడా ఇట్లాంటి కౌన్సిలింగ్లు మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. జరుగుతూ ఉంటాయి కానీ ఎంత సీరియస్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అయ్యేదాకా తెలియదు కదా. అయ్యేదాకా తెలియదు.
ఇప్పుడు ఇక్కడ అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు కదా, ముగ్గురు అబ్బాయిలు ఒకే బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. 12 గంటలు, అర్ధరాత్రి 12 గంటలకు కోరమనపాలెంలో ఉంటున్నటువంటి వీళ్ళు ముగ్గురు కూడా గాజువాక మీదుగా ఆర్కే బీచ్కి వెళ్తున్నారు. అది దీపావళి పండుగ రోజు. ముగ్గురు కూడా కాదు, మొత్తం 12 మంది బ్యాచ్లుగా డివైడ్ అయి వెళ్తుంటే ఒకే బైక్ మీద ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురు మనం చెప్తుంది కాదు, స్నేహితులే చెప్తున్నారు, డ్రింక్ చేసి ఉన్నారు మేడం. సో దానివల్ల ఈ మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ రెండూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా జరిగితే మీ పేరెంట్స్కే తీరని లోటు మిగిల్చే వాళ్ళు అవుతారు అని హెచ్చరిస్తున్నా కూడా వాళ్ళు మనకి చెప్పేదేంటిలే అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ప్రాణాలు పోయాయి. పండగ పూట కుటుంబాల్లో ఎంత విషాదం నెలకొందో మనం ఇంకెవరమే అది వర్ణించడానికి కూడా చాలా కష్టంగా ఉంది. వాళ్ళ నాన్నగారితో మాట్లాడితేనే చాలా అమాయకంగా, నా కొడుకు ఎంతవరకు చదువుకున్నాడో కూడా నాకు తెలియదమ్మా, నాకు చదువు లేదు, కానీ ఆడు ఎక్కడో పని చేస్తున్నాడు, కుటుంబానికి కాస్త బాసటగా ఉంటున్నాడు, నేను కూడా కూలి పని చేస్తున్నాను అంటూ అతను చెప్తున్న మాటలు వింటేనే ఒక రకంగా మనసు తొలిచేస్తోంది. ఎంత బాధాకరమైన విషయం. ఇక్కడ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళంతా కూడా స్కూల్ ఫ్రెండ్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఏం జరిగింది అసలు? పండగ పూట ఇద్దరు మైనర్లు రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోవడం ఏంటి అంటే, ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ వెళ్తూ డివైడర్ను ఢీ కొట్టడం వల్ల అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోతే, అదే బండి మీద థర్డ్ రోలో అంటే 3వ వరుసగా కూర్చున్నటువంటి అబ్బాయికి ఏమైందమ్మా? హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోయింది. సో మళ్ళీ ఇంతకు ముందులాగా అబ్బాయి మిగతా పనులు చేసుకోగలుగుతాడా? చేసుకోగలగానే టైం పడుతుంది. సో ఏదైనా అబ్బాయి కూడా వాళ్ళ ఫ్యామిలీకి లాస్ ఇచ్చినట్టే కదా. అంతే కదా, ఫ్యామిలీ అంటే ఆ అబ్బాయికి ఎవరు లేరు. వాళ్ళ అమ్మగారు చనిపోయారు, వాళ్ళ నాన్న పట్టించుకోరు. మరి ఎంత జాగ్రత్త. వాళ్ళ అన్నయ్య చెల్లె చూసుకుంటారు ఈ అబ్బాయిని. ఇంకా చాలా బాధాకరమైన విషయం. మొన్నటికి మొన్న మనం చూసాం, ఒక వారం రోజులు కూడా ఇంకా అవ్వలేదు, దువ్వాడ దగ్గర జరిగినటువంటి, దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో నవవధువు పెళ్ళైన సంవత్సరానికే తన భార్య చనిపోవటంతో అతను వెలవెలలాడిపోయాడు. ఆయనకు కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె కూడా ఎంతో ఆశతో, అంటే ఆ ఇన్సిడెంట్లో కూడా అబ్బాయికి అమ్మా నాన్న లేరు, మంచి భార్య తన లైఫ్లోనికి వచ్చిందని ఆనందం ఎన్ని రోజులు లేకుండా పోయింది. దురదృష్టం వెంటాడిందో లేకపోతే బస్సు రూపంలో వచ్చినటువంటి అతి వేగంగా ఆ డ్రైవర్ బస్సు నడపడమే కాకుండా హార్న్ కూడా చేయకపోవడం వల్ల, నెగ్లిజెన్సీ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ అయి వెనకాతల నుంచి స్కూటీని ఢీకోవడం వల్ల నా భార్య ముందు చక్రాల ముందు నలిగిపోయింది అని ఒక భర్త ఆవేదన. ఆ కుటుంబం ఎంత శోకంలో మునిగిపోయిందో మనకు తెలుసు. వారం రోజులు ఇంకా గడవక ముందే దీపావళి పండుగ రోజున ఆనందంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కాస్త విశాఖలో మరొక తీవ్ర విషాదకరమైన ఘటన. ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. మైనర్లకి బళ్ళు వద్దు అని చెప్తూ పోలీసులు ఎప్పటికప్పుడే చెప్తున్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళ స్థాయికి మించే పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నా కొడుకు బైక్ కొనివ్వకపోతే, సెల్ ఫోన్ కొనివ్వకపోతే చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడని కొనిస్తున్నారు. కొనిచ్చినా కూడా చనిపోయాడు అంటూ మొన్న మీ అందరికీ తెలుసు బాగా, ఒక తండ్రి కన్నీటి మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఒక కొత్త బైక్ కొనిచ్చినటువంటి 3 రోజులకే ఆ అబ్బాయి అదే బైక్తో రోడ్ యాక్సిడెంట్ జరిగి అతి వేగంగా డివైడర్ను ఢీకొట్టి చనిపోయాడు. ఆ తండ్రి తల్లి చెప్పిన మాటలు మీ అందరికీ బాగా గుర్తున్నాయి. బైక్ కొనివ్వకపోతే చచ్చిపోతానన్నాడు, కొనిచ్చినా చచ్చిపోయాడు నా కొడుకు అంటూ గుండెల్లో ఉండిపోయినటువంటి ఆ బాధతో అతను చెప్పిన ఒకే సింగిల్ వర్డ్ ఎంతమందిని కనెక్ట్ చేసిందో. ఆ అబ్బాయి ఫోటోలు పెట్టి ఇప్పటికైనా టీనేజర్స్ మారండి అంటూ కూడా సోషల్ మీడియాలో చాలా పోస్టులు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ కూడా నిన్న రాత్రి పాత గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మైనర్లు ప్రాణాలు పోగొట్టుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు.